చేస్తున్నాము. అదేవిధంగా మన ముఖ్య అతిథి షబ్బీర్ అలీ సార్ గారు రావడం పట్ల చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా రత్నాకర్ అన్న, కేశవైన అన్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ షబ్బీర్ అలీ సార్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రాజీవ్ గాంధీ గారి స్టేడియంలో బీసీ టీచర్స్ మరియు బీసీ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా భూపత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే పోరాడము అంటేనే నెక్స్ట్ నేమ్ మా శ్రీనివాస్ గౌడ్కే వస్తుంది. ఎప్పుడు చూసినా కత్తి తీసుకొని రెడీ ఉంటాడు గవర్నమెంట్ మీద, కానీ మేము కత్తి తీయనిస్తలేం. ఆయన అడగంగానే ఇచ్చేస్తున్నాం. అని బాబు కత్తి తీయకు, ఏది అడిగినా ముందే ఇచ్చేస్తున్నాం పిలిచి. మేము కానీ మా గవర్నమెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయితే మన గ్రూప్ 1లో తగాదా జరిగితే పిలిచి సినన్నతో మాట్లాడి మేము సబ్ కమిటీలో గంటలు కాదు 2 గంటల వరకు కూర్చున్నాం. రోజాన కూర్చొని 57% పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీకు గ్రూప్ 1లో పాస్ అయినారు అనగానే అప్పుడు సంజాయిస్తే వీళ్ళందరూ ఒప్పుకున్నారు. లేకుంటే ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ రాస్తా రోకోలు నడుస్తుండే. మేము ఒకటే ఈరోజు మళ్ళీ మేయర్ గారు ఉన్నారు, మిగిలిన అందరు సోదరులకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల సంఘం కానీ ఎంప్లాయీ సంఘంలో కానీ మరి మహిళా సోదరి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం చేస్తూ మా ఇది 3rd జనవరి నాడు ఉమెన్స్ డేగా, అది కూడా మా సావిత్రి పూలే గారి పేరు మీద పెట్టాలంటే మీకు తెలుసు కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమంలో మా అగ్రకులాల కంటే మా దొరల కంటే ఫైట్ చేసినంతా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొట్లాడింది. కానీ అచ్చి కూస్తున్నారు దొరలు, కానీ వాళ్ళకు మర్చిపోయినారు మొత్తానికి. సావిత్రి పూలే గారి పేరు మర్చిపోయినారు, అంది పోయినాయి. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ రాగానే ఆ ప్రజా భవన్ని దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి అండ్ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంది. దాని తర్వాత ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన ఈ కులకన కావాలా, క్యాస్ట్ సెన్సస్ కావాలా, అసలు బీసీ సంఖ్య ఎట్లా ఎంతవరకు ఉంది, బీసీ అనగానే ఒక 2-3 వాళ్ళే ముందు తీసుకుంటున్నారు. కానీ మిగిలిన వాళ్ళు 109 107 గొప్ప కులాలు బీసీలో 56 వారు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు కూడా కావాలని కోరుతున్నప్పుడు నిజంగా సర్వే సంఖ్య ఎంత ఉన్నది వీళ్ళది 2011 సెన్సస్ ప్రకారంగా అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్సే వస్తుంది, మిగిలిన వాళ్ళది బీసీ సంఖ్య లేదు. కానీ ఈసారి మన అందరికీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మరి భారత్ జోడో యాత్రలో కలిసేటప్పుడు చెప్పినారు, జిస్కా జితనా హక్ హై జనాభా హై ఆబాదీ హై ఉస్కా ఉతనా హక్ హోనా చాహియే. జనాభా మనది ఎంత ఉన్నదో ప్రభుత్వంలో కూడా మన హక్కు కావాలా, అన్నింటిలో మనకు హక్కు కావాలా. దాని మీదనే మన ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే మనము భారతదేశంలో ఇప్పుడు నంబర్ 1 స్టేట్ తెలంగాణ ఉంది. కులగణనలో మనం బీసీ కులగణన చేసే మన రాష్ట్రం ఏది? తెలంగాణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు, గతంలో 32% ఉంటే కేసీఆర్ 22% తగ్గించాడు. కానీ మేమేమో 22 కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీసీ కమిషన్ వాళ్ళది అఫీషియల్ ఫిగర్స్ మేము అది కాన్స్టిట్యూషన్ కాబట్టి మేము డిక్లేర్ చేయలేం. కానీ మీరు నమ్మకం పెట్టుకోండి, బీసీ నాయకులకు లోకల్ బాడీ ఎలక్షన్లో, మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్లో మీ నంబర్ చాలా పెరుగుతున్నదని కూడా మీకు ఇక్కడ యాజ్ ఏ అడ్వైజర్గా హామీ ఇస్తున్నాను. లేదంటే మాకు మళ్ళీ కత్తి తీస్తాడు మా సీనన్న, మళ్ళీ షురు అయిపోతుంది ఫైటింగ్. మీకు ఫైటింగ్ అవకాశం ఇయ్యం, మీకు రోడ్డు మీద రాని అవకాశం ఇయ్యం. దానికంటే ముందే మీరు అడిగింది కార్యక్రమాలు ఇస్తామని తెలియజేస్తూ మరి డెఫినెట్గా ఉమెన్స్ డే నాడు సావిత్రి గారి పేరు పెట్టాలని అంటున్నారో పూలే, ఆ విషయంలో నేను డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయి
మీరు చెప్పిన కోరికల్లో మేము ఏం వెనుక కాకుండా ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే కూడా చెప్పండి. డెఫినెట్గా మన అసోసియేషన్ రిజిస్టర్డ్ ఉందా మనది వినోద్? నేను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నా. మా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్నాం సార్. మాకు ఓడీ లేదు. మేము మోస్ట్ బ్యాక్వర్డ్ మీద స్టడీ చేస్తున్నాం. నేను మొన్న ఓబీసీ కమిషన్ కూడా బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను. మాకు కనీసం ఒక 100 CCLC వాళ్ళు లేదా ఓడీ ఇవ్వాలి సార్. బీసీ టీచర్స్ యూనియన్కి ఓడీ ఫెసిలిటీ ఇవ్వాలి. ఓకే, దీన్ని కన్సిడర్ సార్ కేసీఆర్ గారు ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ అని 1000 crore రూపీస్ బడ్జెట్లో పెట్టిండు. అధ్యక్ష, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇద్దరికి ఓడీ ఫెసిలిటీ ఇవ్వాలి సార్. ఓకే, నేను చెప్పింది ఫస్ట్ కేసీఆర్ గారు 2015-16లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని 1000 crores పెట్టిండు. నేను నా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే ఎవరు కేసీఆర్ అని కౌన్సిల్లో ఇద్దరం, నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్, సీఎం అపోజిషన్ లీడర్గా 1-2 ఇట్లా మాట్లాడుకుంటే చాలామంది ఉన్నారు అన్నారు. లిస్ట్ అయితే ప్రకటించు ఎవరు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే. కానీ 1000 crore అట్లనే మురుగుతున్నాయి కానీ ఒక దినం ఆ పైసా బయటికి వెళ్ళలే, ఒక బీసీలకు చేయాలి. సార్ ఏమేమి ఇస్తావు బీసీలకు అని అడిగిన. అవునా, చేపలు పట్టేటోళ్ళకి చేపలు ఇస్తా, మన ఎరుకులకు అవి పిక్స్కు పందులు ఇస్తా. అయితే నేనేమన్నా పందులు అంటే తెల్ల పందులా నల్ల పందులా అన్నా. మీరు మా బీసీలకు నువ్వు ఇజ్జత్ ఇస్తున్నావు అన్నాడు. నువ్వే చేస్తున్నావు ఇజ్జత్. వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్ కావద్దా? గొర్రెలకు గొర్రెలు అంటున్నావు, చేపలకు చేపలు అంటున్నావు, వీళ్ళకేమో అది ఉన్నావు. మరి ఏ రంగు ఇస్తావు? ఇది ఒక మున్సిపాలిటీ ఏమో ఇటు షూట్ చేయమంటుంది ఈ నల్ల పందులకు మెదడుబాదుతో. నువ్వు మరి నల్లదా తెల్లదా ఏమిస్తావు అన్న. ఇక లేచి ఉర్ర అని వచ్చాను పైన స్పీకర్కి అన్నారు, ఇవన్నీ తీసేయండి రికార్డులకు వెళ్ళి. నేను అడిగినేను సార్, నువ్వే అన్నావు కదా చేపలు పట్టాడు చేపలేక ఉండాలా, గొర్రెలు గొర్రెలు ఉన్నారా, మేకలు మేకలు ఉన్నారా, గేదెలు గేదెలు ఇదేనా మా పని బీసీలు అంటే? మేము డాక్టర్లు, ఇంజనీర్, MBAలు, సైంటిస్టులు ఈ దేశాల్లో పెద్ద పెద్ద పదవులు మాకు వద్దా? ఇదే నా పిల్లలు మా చేసేది అని నేను అడిగిన దాంట్లో ఆ రికార్డు అడిగిన 7 స్పీచ్లు కాదు, నేను అసెంబ్లీ కౌన్సిల్లో అడిగిన వ్యక్తిలో నేను ఒకటి అపోజిషన్ లీడర్గా. దుమారం నడిచింది ఇద్దరికి, కేసీఆర్ గారికి మాకి. అట్లా డెఫినెట్గా మీరు చెప్పినారు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి అంటే ఆన్ డ్యూ అది ఓడి ఇక అంతగానం రాదు. ఫస్ట్ అయితే తీసుకుంటే ముందుగాల ఓ కిటికీ తలుపులకి వెళ్ళి వచ్చినాక కిటికీలోకి వెళ్ళి తర్వాత రావాలా, అన్నీ ఒకటేసారి ఇవ్వంటే క్యాన్సర్ అవుతాయి. ముందు రాష్ట్రం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, తర్వాత జిల్లాలో రాండి, అంతే కదా. ఆ కవి ప్రాక్టికల్స్ వచ్చిన. ఓకే, మరొకసారి మా బీసీ నాయకులకు అందరికీ, నేను కూడా బీసీ ఎట్లాను బీసీఈ అంటే మేము ముస్లిమ్స్ కూడా బీసీఏలో, షబ్బీర్ అలీ కూడా బీసీఈలో ఉన్నా కాబట్టి మీ లైన్లోనే ఉన్నా నేను కూడా. అయితే నేను బీసీకు అడ్వైజర్ కూడా ఉన్నా గవర్నమెంట్లో, నేను బీసీ కూడా ఉన్నా. నా తలుపులు ఖుల్లా ఉన్నాయి. ఎనీ టైం రాష్ట్ర సమస్యలు ఏదున్నా దయచేసి రండి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మీకు టైం కావాలంటే కూడా టైం ఇప్పించి మన NGOs వాళ్ళది కూడా గౌరవ ముఖ్యమంత్రితో టైం ఇప్పించడం జరిగింది. మీకు కూడా ఏదైనా టైం సమయం ఉంటే డెఫినెట్గా గొప్పతనం కూడా ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, అందరం ఉన్నాం. కలిసికట్టుగా మేము ఈ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంత మంచి సన్మానం చేసినందుకు మరొకసారి బీసీ సంఘాలకు ధన్యవాదాలు. స్కూల్స్లో కానీ అన్ని గురుకుల పాఠశాలలో చదువుకున్న లక్షల పిల్లలకు డైట్ ఛార్జెస్ ఎవరు పెంచలేదు. 3 గుడ్లు పోయి 2 అయిపోయినాయి, అదే గుండె. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇవ్వాలి. అందరి తరఫు నుంచి ఎక్కువ బీసీ పిల్లలు చదువుతున్నారు. అక్కడ 40% డైట్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి. 40% ఒకటేసారి పెంచారు. మరి కాస్మెటిక్ ఛార్జెస్లో మహిళా పిల్లలకు 200% పెంచారు. ఎంత? 200%. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒకసారి వినండి. ఎవరు సలామీ ఛార్జెస్ కానీ కొంటున్నారు. చదువుకునే విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే 10 ఏళ్ల నుంచి గత పాలకులకు మనసు రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మద్ అలీ షబీర్ గారిని, మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పేదలకి ఈరోజు పెంచినాం. ఇవాళ వాళ్ళకి చేయాలా,
మా పోషక ఆహారం వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం గారికి చెప్పగానే మరి 20-30 అంటే సీఎం గారు క్యా 20-30 దేతే షబీర్ ఒకటేసారి. థ్యాంక్ యూ.